మీరు కనుక కార్ ని కొంటున్నట్లయితే ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఫ్యూచర్ లో ఈ వీడియో వల్ల లక్షల్లో డబ్బు మీకైతే ఆదవుతుంది. మనం కనుక కొత్త కార్ని కొంటున్నట్లయితే కార్ ఇన్సూరెన్స్ లేకుండా కార్ షోరూమ్ వాళ్ళు కార్ని డెలివరీ కూడా ఇవ్వరు. అదే మనం కనుక సెకండ్ హ్యాండ్ లో ఏదైనా కార్ కొనుక్కుంటే ఖచ్చితంగా మన పేరు మీద కార్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాల్సిందే. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకుండా మనం కనుక రోడ్ ఎక్కేమనుకోండి, పోలీసులు ఆపి ఖచ్చితంగా ఫైన్ వేస్తారు కదా. సో కొందరు ఏం చేస్తున్నారంటే తెలివిగా కార్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నారు, కొందరు తెలివి తక్కువ తనంతో కార్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక తెలివిగా కార్ ఇన్సూరెన్స్ ని తీసుకున్నారనుకోండి, రేపు ఏదైనా యాక్సిడెంట్ అయితే కార్ తో, ఎగ్జాంపుల్ గా యాక్సిడెంట్ అయ్యింది, ఒక 1 lakh ఖర్చు అయింది. సో ఈ 1 lakh లో దాదాపుగా 96,000 వరకు మీకైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అన్నది వస్తుంది. మీ పాకెట్ నుండి జస్ట్ 4,000 ఆ విధంగా భరిస్తే చాలు, రిమైనింగ్ డబ్బంతా ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. సో పెద్దగా భారం ఉండదు. అదే మీరు కనుక తెలివి తక్కువ తనంతో కార్ ఇన్సూరెన్స్ ని తీసుకున్నారనుకోండి, ₹1,00,000 ఖర్చు అయితే ₹1,00,000 మహా అయితే 30,000, ఎస్ 30,000 మాత్రమే మీకైతే క్లెయిమ్ వస్తుంది. రిమైనింగ్ 70,000 మీరు మీ పాకెట్ నుండి భరించాలి, ఈవెన్ దో ఇన్సూరెన్స్ ఉన్నా కూడా. అందుకనే తెలివిగా కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో ప్రాక్టికల్ గా చెప్తా. ముఖ్యంగా చాలా మంది చేస్తున్న 4 మిస్టేక్స్ ఏంటో చెప్తా. ఈ మిస్టేక్స్ ని మీరు కనుక చేయడం మానేస్తే కార్ ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో ఇటువంటి అనర్థం మీకైతే జరగదు. ఆల్మోస్ట్ డబ్బంతా కార్ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది, మీ పాకెట్ నుండి పెద్దగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 4 మిస్టేక్స్ ఏమిటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చాలా మంది చేస్తున్న ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే జస్ట్ బేస్ ప్లాన్ ని తీసుకుంటారు, అంతేగాని ఎటువంటి యాడ్ ఆన్స్ ని తీసుకోరు. అది చాలా అంటే చాలా పెద్ద తప్పండి. బేస్ ప్లాన్ అంటే ఏంటి, యాడ్ ఆన్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనం పిజ్జాని ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం, కింద బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ మీద మహా అయితే చీజ్ వేస్తాడు. సో ఇది పిజ్జా బేస్. బేస్ ప్లాన్ కూడా అలాంటిదే. ఈ పిజ్జా మీద మనం కనుక టాపింగ్స్ ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ఈ బేస్ ఇన్సూరెన్స్ ప్లాన్ కి మనం కనుక యాడ్ ఆన్స్ ని యాడ్ చేస్తే అది చాలా డబ్బు మనకైతే ఆదా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కూడా కార్ ఉంది, నా కార్ ఇన్సూరెన్స్ కి ఈ 4 యాడ్ ఆన్స్ ని నేనైతే యాడ్ చేసా. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్. దీనివల్ల లక్షల్లో మనకైతే డబ్బు అన్నది ఫ్యూచర్ లో ఆదా కావడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ జీరో డెప్ యాడ్ ఆన్. థర్డ్ వన్ రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ ఆన్. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటే ఎంత పెట్టయితే కార్ని కొన్నామో ఫ్యూచర్లో మన కార్కి ఏదైనా జరిగితే ఇన్వాయిస్లో ఎంతైతే వాల్యూ ఉందో అంత డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ మనకైతే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా కార్ని అటు ఇటుగా 20 lakhs పెట్టుకున్నా, నా కార్కి మేజర్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నాకైతే 20 lakhsని చేతిలో పెడుతుంది ఈ యాడ్ ఆన్ ఉంటే. అదేవిధంగా కీ ప్రొటెక్షన్ యాడ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, దాని గురించి చెప్తాలేండి 1 by 1, ఓకేనా? సో ఈ 4 యాడ్ ఆన్స్ ని నేనైతే తీసుకున్నా. సో మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన యాడ్ ఆన్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ అంటే ఏంటండి? మీ ఇంటి ముందు మీ కార్ ని పార్క్ చేశారు కింద రోడ్డు మీద, అనుకోకుండా 3 days పాటు గట్టిగా వర్షాలు పడ్డాయి. ఇది కూడా వర్షాకాలమే కదా, వర్షాలు పడ్డాయి. సో ఫ్లడ్స్ వచ్చేసాయి, మీ కారు ఆ ఫ్లడ్స్ లో మునిగిపోయింది. ఇలా 3-4 days మీ కారు ఫ్లడ్స్ లోనే ఉంది. ఆ తర్వాత ఏం చేశారు? జస్ట్ టోయింగ్ చేసుకుంటూ ఒక మెకానిక్ షాప్ కి తీసుకెళ్లారు. సో మెకానిక్ అంతా చూసి, సార్ ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి, సో ఇంజన్ పాడైపోయింది, దాన్ని రిపేర్ చేయాలంటే 2 lakhs ఖర్చు అవుతుంది అంటాడు. సో మీరేమంటారు? ఏం కంగారు పడకండి, నా దగ్గర కాంప్రిహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, సో ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది, ఆ 2 lakhs ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందిలే అని చెప్పి చేతిలో పెడతారు. సో మెకానిక్ చూసి, సార్ సారీ అండి, దీంట్లో ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ లేదు, సో ఈ 2 lakhs మీరే భరించాలి, ఇన్సూరెన్స్ కంపెనీ ₹1 కూడా క్లెయిమ్ ని ఇవ్వదు అని చెప్పి మెకానిక్ చెప్తాడు. ఎందుకండి? కాంప్రిహెన్సివ్ ప్లాన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారన్నమాట, ఇంజన్ డ్యామేజ్ అయితే ₹1 కూడా క్లెయిమ్ రాదు, వేరే ఏ కారణం చేత డ్యామేజ్ అయినా కూడా ఖచ్చితంగా క్లెయిమ్ వస్తుంది కాంప్రిహెన్సివ్ ప్లాన్లో, అనగా బేస్ ప్లాన్లో. కానీ ఇంజన్కి గట్టిగా డ్యామేజ్ అయితే, ఫ్లడ్స్ వల్ల వేరే కారణం చేత ఇంజన్ పోతే ₹1 కూడా క్లెయిమ్ రాదు అని చెప్పి అర్థం. సో ఒకవేళ మీరు కనుక తెలివిగా, మహా అయితే ఎంత ఉంటుందండి, ఒక ₹1000 ఉంటుందేమో, ఇయర్లీ ప్రీమియంలో 1050 ఆ విధంగా ఉంటుంది. షిఫ్ట్ కార్కి ఈ విధంగా ఉందన్నమాట ప్రెసెంట్ మార్కెట్లో. సో ₹1000 ఎక్స్ట్రా కట్టి మీరు కనుక బేస్ ప్లాన్కి ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకుంటే ఏ కారణం చేత ఇంజిన్ డ్యామేజ్ అయినా కూడా A to Z ఖర్చు
కార్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అర్థమైందండి? సో ఒకవేళ ఫ్లడ్స్ రావడానికి ఛాన్సెస్ మీ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయనుకోండి, నన్ను అడిగినట్లయితే బేస్ ప్లాన్కి ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకోవడమే మంచిది. 1000 రూపాయలు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడండి, సంవత్సరానికి 1000. సో యాడ్ చేసుకోండి. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే జీరో డెప్ యాడ్ ఆన్. జీరో డెప్ అంటే డెప్రిషియేషన్. ప్రతి ఇయర్ కారు విలువ తగ్గుతూ ఉంటుంది, అంతేగాని పెరగదు, అంతే కదా. డే బై డే కార్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్ని కొన్నారు, ఒక 3-4 డేస్ యూజ్ చేశారు. అమ్మేయాలంటే 10 లక్షలు పెట్టి కార్ కొంటే 9 lakhsకి ఇస్తావా, 9,20,000కి ఇస్తావా అంటారు, జస్ట్ 3-4 డేస్కే. అలా కారు విలువ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 years బ్యాక్ కార్ని కొన్నారు, కానీ ఇన్సూరెన్స్లో ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకోలే, ప్రతి ఇయర్ యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ బేస్ ప్లాన్నే రెన్యువల్ చేసుకుంటున్నారు. 5 years తర్వాత మీ కార్కి యాక్సిడెంట్ అయింది. ఓన్లీ డోర్కి మాత్రమే డ్యామేజ్ అయింది. సో డోర్ని రీప్లేస్ చేయాలంటే 50,000 ఖర్చు అవుతుంది అని చెప్పారు. మీరేమనుకున్నారు, అది కాంప్రిహెన్సివ్ ప్లాన్, ఐడివి చాలా ఎక్కువ ఉంది, ఖచ్చితంగా 50,000కి 50,000 క్లెయిమ్ వస్తుందిలే అనుకున్నారు. సో వాడు 50,000 పెట్టి కొత్త డోర్ని వేసాడు అనమాట. సో ఇన్సూరెన్స్కి అప్లై చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ క్లియర్గా చెప్తుంది, సార్ మీ ఇన్సూరెన్స్లో జీరో డెప్ యాడ్ ఆన్ కవరేజ్ అన్నది లేదు. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే సమయానికి డోర్ విలువ తగ్గింది, డెప్రిషియేట్ అయింది, ఎందుకంటే 5 years బ్యాక్ కొత్త డోర్ అది. కానీ 5 yearsలో ఈ డోర్ యొక్క విలువ తగ్గింది. సో యాక్సిడెంట్ అయ్యే సమయానికి దీని అసలైన విలువ 20,000 మాత్రమే. సో మేము 20,000 మాత్రమే క్లెయిమ్ ఇస్తాం అని చెప్తారు. అదే మీరు కనుక జీరో డెప్రిషియేషన్ జీరో డెప్ యాడ్ ఆన్ని యాడ్ చేసుకున్నట్లయితే దాని ప్రెజెంట్ విలువతో సంబంధం లేదు, దాని రిపేర్కి ఎంతైతే ఖర్చు అయిందో అంత ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. సో ఈ కేసులో వీడు ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ 20,000 మాత్రమే భరిస్తుంది. రిమైనింగ్ 30,000 మన పాకెట్ నుండి మనమైతే భరించాలి. ఇక్కడ అయిన ఖర్చు 50,000, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది 20,000 మాత్రమే. చూడండి, అదే మనం కనుక ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకుని ఉంటే 50,000 క్లెయిమ్ ఇచ్చేది. అంటే 50,000 ఎగ్జాక్ట్గా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు, 2,000 ఎంతో కంపల్సరీ డిడక్టబుల్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో యాడ్ ఆన్ ఉన్న వాళ్ళకి, యాడ్ ఆన్ లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు ఒక 2,000 అన్న వాళ్ళ పాకెట్ నుండి భరించాల్సిందే. అర్థమైందండి? సో 48,000, ఆ 2,000 తీసేయండి, 48,000 ఖచ్చితంగా క్లెయిమ్ అన్నది వచ్చేది మనం కనుక ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకుని ఉంటే. దీనికి మహా అయితే 3,675 రూపాయలు షిఫ్ట్కి. అంటే నా ఫ్రెండ్ కార్కి నేను వాళ్ళ ఇన్సూరెన్స్ కాపీ చూసి చెప్తున్నాను అనమాట, కావాలంటే స్క్రీన్ మీద పెడతా. ఇంత ఛార్జ్ చేస్తారనమాట సంవత్సరానికి, ఇంత మాత్రమే ఎక్స్ట్రా. నేను డోర్ ఎగ్జాంపుల్ చెప్పా, మనకి డోర్కే చేతి నుండి ఇంత ఖర్చు అవుతుంది. అది చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే, చాలా డ్యామేజ్ అయితే ఎంత భరించాలి? అదే మీరు కనుక సంవత్సరానికి జస్ట్ ఇంత మాత్రమే పే చేసి ఈ యాడ్ ఆన్ని తీసుకుంటే చాలా డబ్బు మనకైతే ఆదా అవుతుంది. అర్థమైందండి? సో నేను కూడా తీసుకున్నా దీన్ని. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీ ఇల్లు అనుకుందాం, ఇది మీ ఇల్లు, మీ ఇంటి పక్కన స్థలం ఉంది, ఇది కూడా మీదే, జస్ట్ పార్కింగ్ ఏరియా. మీ పార్కింగ్ ఏరియా పక్కనే వేరే వాళ్ళ ఇల్లు ఉంది. సో ఈ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ నిప్పు మీ కార్ మీద పడింది. సో కార్ కంప్లీట్గా కాలిపోయింది. మీ ఇంటికి ఏం అవ్వలే, కార్ కంప్లీట్గా కాలిపోయింది, మీరు ఇంట్లో లేరప్పుడు. సో ఏం లేదు, ఏం మిగల్లా, జస్ట్ ఐరన్ ఉందంతే, స్క్రాప్ చేయడమే దాన్ని, కంప్లీట్గా లాసు. సో అలాంటి సందర్భాల్లో ఒకవేళ దానికంటే ముందే మీరు కనుక ఈ యాడ్ ఆన్ని తీసుకుని ఉంటే, యాడ్ ఆన్ పేరు రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ ఆన్. సో మీరు కార్ కొన్నప్పుడు ఇన్వాయిస్లో ఎంతైతే ప్రైస్ ఉందో ఆ డబ్బుని ఇన్సూరెన్స్ కంపెనీ మన చేతిలో పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్ని కొనడానికి ఒక 20 lakhs ఖర్చు అయింది అప్పట్లో, ఇన్వాయిస్లో ఆ ప్రైస్ ఉంది 20 lakhs. కానీ యాక్సిడెంట్ అయ్యే టైంకి ఇది పాత కారు, పాతదైపోయింది, దాని విలువ, మార్కెట్ విలువ ఒక మహా అయితే 10 lakhs ఉంటుందేమో. అయినా కూడా దానితో సంబంధం లేదు, మార్కెట్ విలువ ఎంత ఉందో దానితో సంబంధం లేకుండా మీరు ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకున్నారు కనుక కార్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది కనుక కార్ ఇన్వాయిస్లో ఎంతైతే ప్రైస్ ఉందో అంత ప్రైస్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. సో ఒకవేళ ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకోలేదనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తుందండి? ఐడివి ప్రకారంగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐడివి అంటే ఇన్ష్యూర్డ్ డిక్లేర్ వాల్యూ. అంటే ఈ ఇయర్లో కార్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసే టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ ఒక వాల్యూ కడుతుంది మన కార్కి. ఎగ్జాంపుల్గా వాళ్ళు 8 lakhs అని చెప్పి ఐడివిని మెన్షన్ చేశారనుకోండి, ఈ 8 lakhs మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ మనకైతే ఇస్తుంది కంప్లీట్ డ్యామేజ్ అయితే. అదే మీరు కనుక ఈ యాడ్ ఆన్ని యాడ్ చేసుకుంటే
ఇన్వాయిస్లో ఎంతైతే ప్రైస్ ఉందో అంత ప్రైస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఓన్లీ ఫైర్ అనే కాదు, ఎగ్జాంపుల్గా దొంగతనం ఎవరో దొబ్బేశారండి కంప్లీట్గా, మీ కార్ దొరకలే, సో కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కూడా చేయితేశారనుకోండి, అప్పుడు కూడా ఇన్వాయిస్లో ఎంతైతే ప్రైస్ ఉందో అంత ప్రైస్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. అదేవిధంగా పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయింది, అసలు చిత్తు కారు పంచేది, ఇంకా రిపేర్ కూడా పంచేది అనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా ఇన్వాయిస్ వాల్యూ ఇన్సూరెన్స్ కంపెనీ మన చేతుల్లో పెడుతుంది. అర్థమైందండి? సో నేను దీన్ని కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కీ ప్రొటెక్షన్ యాడ్ ఆన్. మీరు అనుకోవచ్చు కీయా, దీనికి ఎందుకు యాడ్ ఆన్? ఎంత మహా అయితే 250 రూపాయలు, సంవత్సరానికి 250 రూపాయలు. అదే దీనికి చూసుకున్నట్లయితే ఎంతండి? 1313 రూపాయలు. దీనికి రిటర్న్ టు ఇన్వాయిస్కి 1100. సో దీనికి చూసుకున్నట్లయితే 250 రూపాయలు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీ పోయింది, ఇంట్లో ఒక స్పేర్ కీ పెట్టా, అది కూడా పోయింది అనుకుందాం. సో నేను కనుక రిపేర్ షాప్కి వెళ్తే వాళ్ళు కొత్త కీ ఇవ్వరు, కొత్త కీతో పాటు లాకింగ్ సిస్టమ్ని మొత్తం మారుస్తారు. అలా మార్చినందుకు 25,000 వరకు ఖర్చు అవుతుంది. కొత్త కీసు అండ్ లాకింగ్ సిస్టమ్ని మార్చడానికి 25,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ యాడ్ ఆన్ని జస్ట్ మీరు కనుక 250 రూపాయలు కట్టి మీరు కనుక ఈ యాడ్ ఆన్ని తీసుకుంటే ఈ 25,000 మీరైతే భరించాల్సిన అవసరం లేదు. అదే తీసుకోలేదనుకోండి 25,000 కట్టి మీరైతే లాకింగ్ సిస్టమ్ని మార్చుకోవాలి. సో ఈ 4 నేనైతే తీసుకున్నా. అండ్ ఇది కూడా తీసుకోమని చెప్తా, కన్జ్యూమబుల్స్ కవర్ యాడ్ ఆన్. కన్జ్యూమబుల్సా అంటే ఇవేనండి, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్, గేర్ బాక్స్ ఆయిల్, లూబ్రికెంట్స్, నట్స్, టూల్స్, స్క్రూస్, గ్రీజు ఎక్సెట్రా. వీటికి ₹1 కూడా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్కి రిపేర్ వచ్చింది, చిన్న యాక్సిడెంట్ అయింది, 25,000 ఖర్చు అయింది. సో ఈ 25,000 రిపేర్ కాస్ట్లో కన్జ్యూమబుల్స్కి 2,000 అండి. ఈ 2,000ని ఇన్సూరెన్స్ కంపెనీ మీకైతే క్లెయిమ్ ఇవ్వదు. ఒకవేళ మీరు కనుక జస్ట్ ఇయర్కి, సంవత్సరానికి 778 రూపాయలు పెట్టి ఈ యాడ్ ఆన్ని తీసుకుంటే కన్జ్యూమబుల్స్కి ఎంతైతే ఖర్చు అయిందో అది కూడా బీమా సంస్థ భరిస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే 25,000 రిపేరు, 2,000 కంపల్సరీ డిడక్టబుల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి కామన్. ఆ 2,000 అండ్ ఈ 2,000 కూడా క్లెయిమ్కి రాదు. సో ఓన్లీ 21,000 మాత్రమే క్లెయిమ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అర్థమైందండి? లేకపోతే మీకు 23,000 క్లెయిమ్ వచ్చేది. సో దీన్ని కూడా యాడ్ చేసుకుంటే మంచిది. నేనైతే పర్సనల్గా అంత యాడ్ చేసుకోలేదు, తక్కువే కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ అయింది, రోడ్డు మీద కార్ ఆగిపోయింది. సో ఖచ్చితంగా ఆ కార్ని అక్కడి నుంచి మెకానిక్ షాప్కి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలంటే టోయింగ్ వెహికల్ కావాలి. అది ఫ్రీయా? కాదు, దానికి ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. మీరు కనుక ఈ యాడ్ ఆన్ యాడ్ చేసుకుంటే టోయింగ్ వెహికల్కి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చును కూడా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. క్లియర్? సో నన్ను అడిగినట్లయితే ఈ యాడ్ ఆన్స్ని యాడ్ చేసుకుంటే మంచిది. నేను వీటిల్లో ఫస్ట్ 4 యాడ్ చేసుకున్నా. సో మీరు కన్సిడర్ చేస్తే మంచిది, చాలా డబ్బు మీకైతే ఆదా అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కొందరు ఏమనుకుంటారంటే, ముఖ్యంగా ఎవరైతే కొత్త కార్ని కొంటున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే కార్ ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా కార్ షోరూంలోనే తీసుకోవాలి, కార్ షోరూంలో తీసుకుంటే మాత్రమే కార్ని డెలివరీ ఇస్తారేమో అనుకుంటారు. అది మ్యాండేటరీ కాదు. చాలా కార్ షోరూమ్ వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉంటారనమాట, సార్ కార్ ఇన్సూరెన్స్ని మా దగ్గరే తీసుకోవాలి, మా దగ్గర తీసుకుంటే మాత్రమే మేము కార్ని డెలివరీ ఇస్తాం, లేకపోతే ఇవ్వము అని చెప్తారు. అది ఇల్లీగల్. IRDAI ప్రకారంగా కార్ ఇన్సూరెన్స్ని మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ కార్ ఇన్సూరెన్స్ని తీసుకున్న తర్వాత మాత్రమే కార్ షోరూమ్ వాళ్ళు డెలివరీ ఇవ్వాలి. ఇక్కడ షోరూమ్ వాళ్ళు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంటారు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ని మాత్రమే మనకైతే అమ్ముతారనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, జనరల్గా దాని ప్రైజు, నార్మల్ ప్రైజు 50,000 అనుకోండి, 20,000 వీళ్ళ కమిషన్ ఉంటుంది. సో వీళ్ళ కమిషన్ని యాడ్ చేసుకుని 3 ఇయర్స్కి 70,000 అని చెప్తారు. అర్థమైందండి? సో మనం గట్టిగా మాట్లాడి బయట కంపేర్ చేసుకుంటా అని చెప్తే కాస్త భయపెడతారనమాట, ఇక్కడ తీసుకోలేని. ఏముండదు, బయట కంపేర్ చేసుకోండి. సో మీరు సేమ్ పాలసీని సేమ్ యాడ్ ఆన్స్తో సేమ్ కంపెనీకి సంబంధించిన పాలసీ బయట ఎంక్వైరీ చేస్తే మేబీ ఆ కమిషన్ లేకుండా 50,000 ఆ విధంగా ఉండొచ్చు అనమాట. అర్థమైందండి? సో నన్ను అడిగినట్లయితే బ్లైండ్గా ఇక్కడే తీసుకోకండి. ఫస్ట్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఏ కంపెనీ, ఎంత ఐడివి, అదేవిధంగా ఎటువంటి యాడ్ ఆన్స్ని ఇచ్చారు, ఇదంతా కనుక్కొని సేమ్ ఎంక్వైరీ చేయండి. సేమ్ ఫీచర్స్తో ఎంక్వైరీ చేస్తే మీకు 50,000కే ఆ పాలసీ రావడానికి ఛాన్స్ ఉంది. సో బయట తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డిస్కౌంట్ వస్తుంది, అంటే 20,000 మనకైతే మిగులుతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు ఫ్యూచర్లో మనం క్లెయిమ్కి అప్లై చేస్తాం కదా, ఆ టైంలో మనం బయట తీసుకున్నాం అనుకోండి, అంతగా పట్టించుకోరు, సర్లే అంటారు. అదే వీళ్ళది మనం తీసుకున్నాం అనుకోండి, సార్
డ్యామేజ్ అయిందా, రండి రండి కార్ పెట్టండి మేము చేపిస్తాం దగ్గరుండి అంటారు. ఇదొక్కటే కొంచెం ప్రాబ్లం అవుద్ది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక మంచి కంపెనీకి సంబంధించిన పాలసీ తీసుకున్నారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళకి క్రెడిబిలిటీ మ్యాటర్. సో మంచి కంపెనీ వద్ద తీసుకుంటే మీరు బయట తీసుకున్న, షోరూంలో తీసుకున్న, వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు. అర్థమైందండి? క్లెయిమ్ రావడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు ఏదో కంపెనీ పేరు చెప్పారని చెప్పి బయట కూడా అదే కంపెనీకి సంబంధించిన పాలసీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. కంపేర్ చేసుకోండి. మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు అడగొచ్చు ఎలా కంపేర్ చేసుకోవాలండి? నేను ఒక మంచి వెబ్సైట్ని చూపిస్తాను. మార్కెట్లో ఎన్నైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన డేటా ఇక్కడ ఉంటుంది వెబ్సైట్లో. సో కంపేర్ చేసుకొని ఏ కంపెనీ అయితే మంచిగా ఉందో, ఏ కంపెనీ అయితే ఎక్కువ యాడాన్స్ని ఆఫర్ చేస్తుందో, అది కూడా తక్కువ ప్రైస్కి, ఆ కంపెనీకి సంబంధించిన పాలసీని మీరు 2 మినిట్స్లో తీసుకోవచ్చు అనమాట. సో ఆ వెబ్సైట్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఉంది. తర్వాత మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ పేరు పాలసీ బజార్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే 50 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. మీరు కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీ కార్కి లేదా బైక్కి ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, బయటతో కంపేర్ చేస్తే ప్రీమియం అన్నది 91% వరకు తక్కువ ఉంటుంది. సో ఇంత డబ్బుని మీరైతే ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత కార్ ఉంటే జస్ట్ 2 మినిట్స్లో రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కార్ నంబర్ని మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందండి? అదే మీరు కనుక కొత్త కార్ని కొంటున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్, బ్రాండ్ న్యూ కార్ క్లిక్ హియర్, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ మీ సిటీని ఎంటర్ చేయండి. హైదరాబాద్. ఏం కారు? హోండా. ఎగ్జాంపుల్గా మోడల్ వచ్చేసి ఎలివేట్. క్లిక్. పెట్రోల్ మోడల్ క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేయండి. అంతే, ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది మీకైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు డెలివరీ? సో ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపో ఎల్లుండి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. అంతే, మీరైతే కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఐడివి ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది. ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 18,000 ఆఫర్ చేస్తుంది. 18,826. అర్థమైందండి? ఈ కంపెనీ 19,000, 20,000 ఇలా మీకైతే చూపిస్తుంది అనమాట. ప్రతిదీ చూసుకొని యాడ్ ఆన్స్ ఉన్నాయా అన్ని చూసుకొని మీరైతే తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ జీరో డెప్ యాడ్ ఆన్ యాడ్ అయి ఉంది. జీరో డెప్ చెప్పాను కదా, జీరో డెప్ అని చెప్పి. అండ్ మిగతావి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. రోడ్ అసిస్టెన్స్ కావాలా? ఎస్. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ కావాలా? ఎస్. కన్జ్యూమబుల్స్ కావాలా? ఎస్. అండ్ కీ రీప్లేస్మెంట్ ఎస్. అండ్ ఇన్వాయిస్, రిటర్న్ టు ఇన్వాయిస్ అన్నాను కదా, దాన్ని కూడా యాడ్ చేసా. అంటే థెఫ్ట్ అయింది అనుకోండి, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఇన్వాయిస్లో ఎంతైతే ప్రైస్ ఉందో అంత క్లెయిమ్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కాస్త పెరిగింది చూడండి. 22,000, 23,000, 25,000, 47,000. అమ్మో, చూసుకోండి, అమౌంట్ ఎక్కువ ఉంటే తీసుకోకండి. ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. ఐడివి అంతా 14 lakhs. అండ్ మెయిన్ థింగ్ మనం చూడాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95% కంటే ఎక్కువ ఉండాలి. 95 అంటే 100 మంది క్లెయిమ్కి అప్లై చేస్తే 100 మందిలో ఆ కంపెనీ 95 మందికి క్లెయిమ్ ఇచ్చిందంట. ఇది ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండాలి. ఈ కంపెనీకి చూసుకున్నట్లయితే 98, ఈ కంపెనీకి 96, ఈ కంపెనీకి 95, 96 ఇలా చూసుకోవాలన్నమాట. ఈ కంపెనీకి ఎక్కువ ఉంది 99%. అర్థమైందండి? అండ్ దాంతో పాటు క్యాష్లెస్ గ్యారేజెస్. అంటే ఆ గ్యారేజీల్లో మనం కనుక కార్ని ఇచ్చామనుకోండి, యాక్సిడెంట్ అయింది, ఆ గ్యారేజ్లో మనం కనుక కార్ని ఇచ్చినట్లయితే మనం పెద్దగా డబ్బు కట్టాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు చూసుకుంటారు. క్యాష్లెస్ క్లెయిమ్ అనేది జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో ఎలా జరుగుతుందో సేమ్ అనమాట. వాళ్ళు చూసుకుంటారు. ఏదన్నా కాస్త మిడిల్లో కొంచెం కట్టాల్సి వస్తే మనం కట్టాలన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి. దీనికి 48 ఉన్నాయి. క్లిక్ చేయండి, ఇలా వస్తుంది అనమాట. సో ఈ వర్క్షాపుల్లో మనమైతే మన కార్ని ఇవ్వచ్చు. వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇలా A to Z చూసుకొని నచ్చితే డైరెక్ట్గా మీరైతే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 25,000 ఉందా, షోరూంలో ఖచ్చితంగా ఎలా చూసుకున్నా కూడా ఒక 35,000, 34,000 చెప్పడానికి ఛాన్స్ ఉంది. అన్ని షోరూమ్ వాళ్ళు అంత కమిషన్ పెట్టుకోరు, కొందరు మాత్రమే పెట్టుకుంటారు. కంపేర్ చేసుకోండి, వాళ్ళ దగ్గర అడగండి. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి కింద లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి డైరెక్ట్గా మీ కారు సమాచారం అంతా ఇచ్చేసేయండి. ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ ప్లాన్ని మీ సమాచారం అంతా ఇచ్చి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 yearకి 25,000, 3 yearsకి 52,000. ఎందుకంటే ఈ కారు ఎస్యూవీ. అర్థమైందండి? ఒకవేళ షిఫ్ట్ అనుకోండి తక్కువ ఉంటుంది. నేను పెట్టింది ఎస్యూవీ కాబట్టి కాస్త ఎక్కువ ఉంది. సో 1 yearకా 3 yearsకా డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మీరైతే తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా? పే కొట్టగానే డన్. ఇలా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఒకవేళ బయట తీసుకుంటున్నట్లయితే జాగ్రత్త. అవ్వలేదు పిచ్ కంపెనీతో టైప్ అయి ఉన్నారనుకోండి, రేపు పొద్దున కంపెనీ ఇస్తుందో ఇవ్వదు ఎవరికి తెలుసు. సో ఇక్కడ మీరు ఇలా చూసుకుంటే మంచి కంపెనీతో తెలిసిపోద్ది కదా. అండ్ దాంతోపాటు కంపెనీ కూడా మ్యాటర్ అండి. ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది,
ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఉంది, టాటా ఏఐజీ ఎప్పటి నుంచి ఉంది, ఐసిఐసిఐ లాంబార్డ్ ఎప్పటి నుంచి ఉంది, ఎస్బీఐ అందరికీ తెలుసు. సో ఇలా చూసుకోండి. అదే పిచ్చి పిచ్చి కంపెనీ ఉంటే మీరైతే తీసుకోవద్దు. షోరూమ్ వాళ్ళు పిచ్చి కంపెనీతో టైప్ అయినా కూడా వద్దు. ఇలా ఆన్లైన్లోనో లేకపోతే బయట కంపేర్ చేసుకుని తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అండ్ దాంతోపాటు మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయిందండి, ఎవరికి ఫోన్ చేయాలి? వీళ్ళు ఆల్రెడీ ఒక నంబర్ ఇస్తారనమాట. మీకంటూ ఒక ఏజెంట్ ఉంటాడు, వాళ్ళ నంబర్ ఇస్తారు. వాళ్ళ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళే డైరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి కనెక్ట్ చేసి మొత్తం చేపిస్తారనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దగ్గరలో ఎక్కడైతే నెట్వర్క్ గ్యారేజ్ ఉందో చెప్తారో అక్కడికి వెళ్తే చాలు, వాళ్ళు చూసుకుంటారు. క్లియర్? అర్థమైందండి? సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కొందరు షోరూమ్ వాళ్ళు, కొందరు మాత్రమే తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళు ముందు 70,000 చెప్తారు కదా, మనం బయట కంపేర్ చేసుకుంటాం, పాలసీ బజార్లోనే ఎక్కడో కంపేర్ చేసుకుంటాం. 50,000 అని చెప్పి చూపిస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, సార్ మా షోరూంలో ప్రైస్ మ్యాచ్ పాలసీ ఉంది, పాలసీ బజార్లో 50,000 చూపించింది కదా, మేము 70,000 విలువైన పాలసీని 50,000కి మీకు ఇస్తాం అంటే 20,000 స్పెషల్ డిస్కౌంట్ మీకోసం మాత్రమే అంటారు. నమ్మేసి మనం తీసుకుంటాకి ట్రై చేస్తాం. సో ఒక డాక్యుమెంట్ ఇస్తారు, మనం చూడకుండా సంతకం పెట్టేస్తాం. ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఏముంటుందంటే వాలంటరీ డిడక్టబుల్ 20,000 అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. క్లాజ్ ఏంటి? వాలంటరీ డిడక్టబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయింది, 50,000 రిపేర్ కాస్ట్ అయింది. సో 50,000లో ఖచ్చితంగా మీ పాకెట్ నుండి ముందుగా మీరు కార్ ఇన్సూరెన్స్ కంటే ముందుగా మీరు 20,000ని భరించాలి. అదే ఈ క్లాజు. అర్థమైందండి? 20,000ని మీరు భరిస్తారు. అండ్ 2,000 వచ్చేసి కంపల్సరీ డిడక్టబుల్ ఉంటుంది, 2,000 భరిస్తారు. టోటల్గా 22,000 మీ పాకెట్ నుండి మీరు కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ని మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. అంటే క్లెయిమ్ జస్ట్ 28,000 మాత్రమే ఇస్తుంది. అదే ఒకవేళ ఈ క్లాజ్ అన్నది లేదనుకోండి, 2,000 కంపల్సరీ డిడక్టబుల్ మెన్షన్ చేసినా కూడా ఒక 48,000 వరకు ఇన్సూరెన్స్ కంపెనీ అనేది క్లెయిమ్ ఇస్తుంది. సో ఆ 20,000 డిస్కౌంట్ ఇవ్వడం కోసం వాడు పప్పులో కాలించాడు. ఇది మెన్షన్ చేయడం వలన వాడికి చీప్గా వస్తుంది అనమాట ఈ ప్లాను. అర్థమైందండి? సో మోసపోకండి, జాగ్రత్త. నెక్స్ట్ వన్, ముఖ్యంగా ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్ని తీసుకుంటుంటారో వాళ్ళల్లో కొందరు ఏం చేస్తారంటే కాంప్రిహెన్సివ్ ప్లాన్ కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని తీసుకుంటూ ఉంటారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కాస్త చీప్ అనమాట. సో సెకండ్ హ్యాండ్ షిఫ్ట్ కార్ అనుకుందాం. సో వీడికి 6,000 రూపాయల వరకు ఆదా అవుతుంది ఒకవేళ వీడు కనుక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటే. అదే కాంప్రిహెన్సివ్ ప్లాన్ తీసుకుంటే సో థర్డ్ పార్టీ కన్నా ఒక 6,000 ఎక్స్ట్రాగా కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఈ 6,000 రూపాయలని సేవ్ చేయడం కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని తీసుకుంటాడు. ఎగ్జాంపుల్గా తీసుకున్న తర్వాత కారులో వెళ్తూ ఉన్నాడు, యాక్సిడెంట్ అయిందనుకోండి, వాడి కార్కి ఎంతైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని ₹1 కూడా భరించదు ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ డ్యామేజ్కి ₹1 కూడా ఇవ్వదు, వాడే భరించుకోవాలి. ఒకవేళ వాడు కనుక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వాడు కారులో వెళ్తూ వేరే కార్ని గుద్దాడు అనుకోండి, ఆ కార్కి ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఆ ఖర్చు భరిస్తుంది. అండ్ కార్లో ఉన్న వ్యక్తికి ఏమన్నా గాయాలైనవి అనుకోండి, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, హాస్పిటల్ ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. వీడి కారుకి ఏదైతే డ్యామేజ్ అయిందో ₹1 కూడా భరించదు. ఎందుకంటే అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, పేర్లోనే ఉంది థర్డ్ పార్టీ అనగా వేరే వ్యక్తికి లేదా వాడి కారుకి ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అదే వాడు కనుక కాస్త 6,000 రూపీస్ని భరించి కాంప్రిహెన్సివ్ ప్లాన్ని తీసుకున్నాడు అనుకోండి, థర్డ్ పార్టీ కవరేజ్ వస్తుంది అండ్ ఓన్ డ్యామేజ్ కూడా కవరేజ్ అనేది వస్తుంది. అనగా వీడు వేరే కార్ని గుద్దాడు అనుకోండి, వీడి కారుకి ఏమైతే డ్యామేజ్ అయిందో దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది, అవతల వ్యక్తి కారుకి సంబంధించిన డ్యామేజ్ని భరిస్తుంది, ఆ వ్యక్తికి అనగా కార్లో ఉన్న వ్యక్తికి ఏమన్నా ఇంజురీస్ అయితే ఆ ఖర్చు కూడా భరిస్తుంది. అదే కాంప్రిహెన్సివ్ ప్లాన్ అనమాట. అర్థమైందండి? నన్ను అడిగినట్లయితే వీడు చేసిన మిస్టేక్ని చేయకండి. 6,000 రూపాయలు పోతే పోయినాయి, కాంప్రిహెన్సివ్ ప్లాన్ని మాత్రమే తీసుకోండి, అన్నీ కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్గా థెఫ్ట్ అయింది అనగా ఎవడో దొబ్బేశాడు, మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే కవరేజ్ రాదు. అదే కాంప్రిహెన్సివ్ ప్లాన్ తీసుకుంటే ఖచ్చితంగా కవరేజ్ అనేది వస్తుంది. అండ్ కాంప్రిహెన్సివ్కి మీరైతే యాడ్-ఆన్స్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి మీరైతే యాడ్-ఆన్స్ని కూడా యాడ్ చేసుకోలేదు. అర్థమైందండి? అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చాయి, మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అప్పుడు కాంప్రిహెన్సివ్ ప్లాన్ అయితే కవరేజ్ అనేది వస్తుంది. అదే థర్డ్ పార్టీ అనుకోండి, కవరేజ్ రాదు. సో మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, 45,000 రిపేర్ కాస్ట్ అయింది, ఈ 45,000ని మీరే భరించాలి. అదే కాంప్రిహెన్సివ్ ప్లాన్ తీసుకుంటే ఈ 45,000ని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అండ్ ఆల్రెడీ చెప్పా, పాలసీ బజార్ వెబ్సైట్లో స్టార్టింగే ఉంది కార్ నంబర్ని ఎంటర్ చేయండి అని చెప్పి. ఒకవేళ మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ని కొంటున్నట్లయితే ఆ నంబర్ని ఎంటర్ చేయండి. లేదా ఆల్రెడీ మీకు కార్ ఉంది, కార్ ఇన్సూరెన్స్ రన్ అవుతుంది, కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ బాగా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు. సో మీరు ఏం చేయొచ్చు,
రెన్యువల్ టైంలో పాలసీ బజార్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ కార్ నంబర్ని ఎంటర్ చేయండి. సో చూపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఎంతైతే కడుతున్నారో దానికంటే తక్కువ ఈ పాలసీ బజార్ వెబ్సైట్ అనేది చూపిస్తుంది అనుకోండి, తీసుకోండి, తప్పేముంది. ఒకవేళ కంపెనీ మంచిదైతే ఈజీగా తీసుకోవచ్చు. బయటతో కంపేర్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్లో కాస్త ప్రీమియం తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు. క్లియర్? నన్ను అడిగినట్లయితే కాంప్రిహెన్సివ్ ప్లాన్ని మాత్రమే తీసుకోండి, థర్డ్ పార్టీ వద్దు. అండ్ ఇంకా లాస్ట్ వన్, చాలా మంది ఈ మిస్టేక్ని చేస్తున్నారు. ఏం మిస్టేక్? చిన్న చిన్న డ్యామేజెస్ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్కి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ డ్యామేజ్ ఒక 2000 అంతే, దీనికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్కి అప్లై చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ సర్లే 2000 కదా ఇచ్చేద్దామని చెప్పి వెంటనే అప్రూవల్ వస్తుంది. సో 2000 ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. కానీ ఇలా అప్లై చేయడం వలన నో క్లెయిమ్ బోనస్ అన్నది రాదు. ఏంటి? నో క్లెయిమ్ బోనస్ పేర్లోనే ఉంది. 1 ఇయర్లో మీరు కనుక క్లెయిమ్కి అప్లై చేయలేదనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ మీకైతే బోనస్ ఇస్తుంది. దేని రూపంలో? నెక్స్ట్ ఇయర్ మీరు ప్లాన్ని రెన్యువల్ చేసుకుంటారు కదా, ఆ టైంలో బేస్ ప్రీమియం మీద 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రీమియం కాస్త ఎక్కువ అనుకోండి, దాంట్లో బేస్ ప్రీమియం మీద 20% అంటే 4000 అనుకుందాం. సో మీరు క్లెయిమ్కి అప్లై చేయకపోతే 4000 నెక్స్ట్ ఇయర్ మీకైతే డిస్కౌంట్ వస్తుంది అనుకుందాం. కానీ మీరు జస్ట్ 2000 రూపీస్ కోసం క్లెయిమ్కి అప్లై చేయడం వలన ఈ 4000 రూపీస్ డిస్కౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ టైంలో రాదు. 4000 ఎక్కువ, 2000 ఎక్కువ, 2000 కోసం 4000 మనకైతే లాస్. ఇలాంటి తప్పుని చాలామంది చేస్తున్నారు. ఈ తప్పుని మీరైతే చేయకండి. అర్థమైందండి? ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ డ్యామేజ్ అనేది గట్టిగా ఉందనుకోండి, సర్లే అప్లై చేసుకోండి. చిన్న చిన్న డ్యామేజెస్కి మీరైతే అప్లై చేయొద్దు, నో క్లెయిమ్ బోనస్ అనేది రాదు. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. అండ్ కొనుక్కునే ముందు, మీరు మార్కెట్లో ఇన్సూరెన్స్ని కొనుక్కునే ముందు ఒక్కసారి పాలసీ బజార్లోకి వెళ్ళి చెక్ చేయండి. అట్లీస్ట్ ఇప్పుడు మీకు కార్ ఉందా ఆల్రెడీ, మీ కార్ నెంబర్ని ఎంటర్ చేయండి, ఎంత చూపిస్తుందో, మీరు ఎంత కడుతున్నారు, ఇందులో ఎంత చూపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి విత్ యాడ్-ఆన్స్తో. అర్థమైందా? ఖచ్చితంగా తక్కువ ఉంటుంది దీంట్లో, అందుకనే నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే కార్ని కొందామనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయడం, అనగా రీల్ అంటే వీడియో అలవాటు అయిపోయిందిలేండి, ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.